హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటర్స్ విత్ ప్రత్యూష. ఈ రోజు వీడియోలో అయితే బేగం బజార్ షాపింగ్ బ్లాగ్ అయితే ఉంటుంది. నార్మల్గా నేను హైదరాబాద్లో ఉన్న అన్ని షాపింగ్ ఏరియాస్ మ్యాక్సిమం అయితే కవర్ చేసిన మన ఛానల్లో. బేగం బజార్ ఒకటే మిస్ అయింది అని అనుకున్నాను ఇన్ని రోజులు. ఫైనల్లీ ఇది కూడా అయిపోయింది. సో మేమైతే స్పెషల్గా సంతోష్ జ్యువెలర్స్కి అయితే వెళ్ళినాం అనమాట. బేగం బజార్లో ఉంటుంది. లొకేషన్ కూడా నేను మీకు కింద పిన్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్లవర్స్, గార్లాండ్స్, ఇప్పుడు డెకరేషన్స్కి సంబంధించిన లైక్ వరలక్ష్మి వ్రతం, గణేష్ చతుర్థి వస్తుంది కదా, సో వాటి గురించి కూడా వీడియో అయితే తీసాను అనమాట. సో నెక్స్ట్ వీడియోలో అది కూడా అప్లోడ్ చేస్తాను. సో ఇంకా మేము వెళ్తుండగా ఇట్లా వడ్డానాలు ఇవన్నీ కనబడి బయట కూడా కొన్ని చాలా ఉంటాయి అనమాట. లైక్ లేసెస్, వడ్డానాలు, లేకపోతే జ్యువెలరీ ఐటమ్స్ అట్లా బయట కూడా చాలానే పెట్టుంచుతారు. బట్ మేమైతే సంతోష్ జ్యువెలర్స్కి వెళ్ళాం కాబట్టి నేను మీకు ఆ షాప్కి సంబంధించిన అన్ని వీడియోస్ అయితే షేర్ చేస్తాను. మీరు ఒకవేళ బస్లో వెళ్ళాలి అని అనుకుంటే అఫ్జల్గంజ్లో దిగేసి అక్కడ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఆర్ ఎల్స్ మీరు ఒకవేళ మెట్రోకి వెళ్ళాలి అని అంటే సిబిఎస్లో దిగేసి ఇంకా అక్కడ నుండి బస్సు కానీ లేకపోతే షేరింగ్ ఆటోస్ అట్లా, లేకపోతే కోటిలో దిగేసి అక్కడ నుండి షేరింగ్ ఆటోస్ కానీ అక్కడ నుండి కూడా బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. సో అలా అయినా వెళ్ళొచ్చు. సో అది లొకేషన్ అయితే నేను పిన్ చేస్తాను, మీరు కావాలి అంటే చెక్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే షాప్లోకి వెళ్ళగానే మాకు ఈ బ్యాంగిల్స్ అనేవి అట్రాక్ట్ చేసినాయి అనమాట. సో చూస్తున్నాము డిఫరెంట్వి సీజెట్స్లో అండ్ మంచి పంచలోహ బ్యాంగిల్స్ కానీ ఇంకా డిఫరెంట్గా చాలా బాగున్నాయి బ్యూటిఫుల్గా. సైజెస్ కూడా అండ్ లైక్ అన్ని రకాల సైజులు అవైలబుల్గా ఉన్నాయి. ప్రైస్ అయితే రీజనబుల్ వర్త్ అని చెప్తాను. ఇందులో కొన్ని బ్యాంగిల్స్ కూడా మేము పర్చేస్ చేసినాం అనమాట. లైక్ కొన్ని ప్రైజెస్ కూడా నేను మీకు చెప్తాను. అంటే పంచలోహ బ్యాంగిల్స్ 4 సెట్ వచ్చేసరికి అయితే 580 రూపీస్కి అయితే ఉంది. అందులో కలర్స్ ఉన్నాయి, రెడ్, గ్రీన్, వైట్ అట్లా. సైజెస్ కూడా లైక్ బ్యాంగిల్ విడ్త్ ఉంటుంది కదా, సో అది కూడా డిఫరెంట్లో ఉంది. ఇది వచ్చేసరికి అయితే సీజెట్లో ఉంది కదా, ఇది వచ్చేసరికి 750 సంథింగ్ ఇంత ఉంది. 1000 రూపీస్లోనే బ్యాంగిల్స్ మ్యాక్సిమం అంటే 1200 వరకే ఉన్నాయన్నమాట. చాలా మంచి వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్ పీసెస్ అయితే అసలు చెప్పక్కర్లేదని చెప్పాలి. సో ఇవి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, సో ఇవి వచ్చేసరికి అయితే 580 రూపీస్ ఉంది బ్యాంగిల్. అండ్ ఇవి చూడండి, ఇది కూడా పంచలోహానే. లైక్ సైడ్స్కి చిన్న పంచలోహ బ్యాంగిల్ వేసి మధ్యలో ఇది ఒకటి వేసుకుంటే చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట. సో అట్లా సెట్ చేసి కూడా వాళ్ళకి చూపించినారు. అసలు ఎంత ఓపికతో చూపిస్తున్నారంటే లైక్ ఏంటంటే ఎన్ని కావాలంటే ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని ఓపికతో చాలా బాగా చూపించినారు అనమాట. మీకు ఒకవేళ లైక్ ఏం తీసుకోవాలి అనేది ఒక ఐడియా లేదు అని అనుకుంటే ఇక్కడికైతే వెళ్ళండి, చాలా బాగా మీకు చూపిస్తారు. లైక్ వెడ్డింగ్స్ టైంలో మనకి అంటే చాలా కొనాల్సినవి ఉంటాయి కానీ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం కదా, సో అలా ఇట్లా కొంచెం ఓపికతో చూపించే వాళ్ళు ఉన్నట్లయితే ఏంటంటే మనకి బెస్ట్ అని చెప్తాను. సో ఇప్పుడు ఇవి చూపించాను కదా, ఇవి వచ్చరికి అయితే 1000 రూపీస్ ఉందన్నమాట. మనకి సెట్ చాలా మంచిగా ఉంది క్వాలిటీ అయితే. లైక్ ఏం చెప్తున్నారంటే ప్రైస్ తక్కువలో ఇవ్వరా అది ఇదేనంటే ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పినారు. సో ఇప్పుడు నేను చేతికి వేసుకుంది ఉంది కదా, ఇది వచ్చరికి అయితే 1080 ఉంది ప్రైస్. సో ఏంటంటే మనకి క్వాలిటీని బట్టి ప్రైస్ అయితే ఉంటాయి, తక్కువలో కూడా ఉంటాయి మీకు కావాలంటే, బట్ క్వాలిటీలో కావాలి అన్న కూడా దొరుకుతాయి అని చెప్పేసి అయితే చూపించినారనమాట. అవి చూపించారు ఇవి. ఇది వచ్చరికి 1080 రూపీస్ ఉంది ఇప్పుడు నేను చూపించింది. సో అన్నీ మంచిగా ఉన్నాయి అనమాట. యూనిక్ పీసెస్ ఉన్నాయి, మనకి ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో. ఇప్పుడు ఏంటంటే డైమండ్ ఫినిషింగ్తోనే లైక్ రెప్లికాలో వస్తున్నాయి కదా, సో అట్లాంటివి కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అయితే డిస్ప్లేలో ఉన్నాయి, ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఇవి చూస్తుంటే ఇంకా మీకు మంచి వెరైటీస్ కూడా ఉన్నాయని చెప్పేసి అయితే చూపించినారు. సో చాలా బాగా చూపించినాడు భయ్య అయితే అసలు. సో ఇందులో కూడా కొన్ని చూస్తున్నాను, జడావు కుందెన్లో అట్లా డిఫరెంట్గా ఉన్నాయి. ఇట్లా చిన్నవి స్టర్ట్స్ కూడా కావాలి మమ్మీ వాళ్ళకి అన్నట్టుగా చూసాను. సో ఇంకా తర్వాత ఇట్లా బ్యాంగిల్స్ కూడా ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయన్నమాట. లైక్ గోల్డ్ రిప్లికాలో అట్లాంటివి, డైమండ్ రిప్లికా, గోల్డ్ రిప్లికా, లైక్ పంచలోహ అండ్ కుందన్ టైప్లో అట్లా ఉంటాయి కదా, సో అట్లాంటివన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ప్రైజెస్ అనేవి అంటే నాకైతే చాలా అంటే చాలా వర్త్ అనిపించింది. లైక్ ఆన్లైన్లో కన్నా కూడా బెస్ట్ అనిపించింది అనమాట. కొన్ని అంటే లైక్ ఆన్లైన్లో కూడా కొన్ని బాగుంటాయి, బట్ స్టిల్ ఇక్కడ కొన్ని ఆన్లైన్లో కన్నా కూడా నాకు కొంచెం బెస్ట్ అనిపించింది. సో అది ఇంకా ఇవన్నీ వచ్చేసరికి అయితే చౌకర్స్, చాలా హెవీ చౌకర్స్ అని చెప్పొచ్చు. లైక్ మనకి వెడ్డింగ్ టైంలో సంగీత్కి, హల్దీకి అట్లా రిసెప్షన్స్కి అవి 1 టైం ఇన్వెస్ట్మెంట్ టైప్, అంత హెవీ మనం వేరే వాళ్ళ వెడ్డింగ్స్ కానీ అట్లా వేసుకోలేము. సో మన వెడ్డింగ్లో వేసుకోవాలి అని అనుకుంటే అయితే సో అవి బెస్ట్ అని చెప్తాను. ఇట్లా తీసుకోవడమే లైక్ గోల్డ్లో, డైమండ్లో తీసుకునే కన్నా ఇట్లా బెస్ట్, మంచి బడ్జెట్లో వస్తాయి అనేది అయితే నా ఒపీనియన్. సో ఇంకా అక్కడ అన్ని డిస్ప్లేలో ఉన్నవన్నీ నేను చెక్ చేసుకుంటున్నాను ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి ఏంటి అని. సో తర్వాత ఇంకా ఇయర్ రింగ్స్ అన్ని బాక్సులు పెట్టారనమాట. మేము అడిగితే స్టడ్స్లో చూపించమని అండ్ హెవీ ఇయర్ రింగ్స్ కూడా చూపించమని అడిగితే ఇంకా అవన్నీ పెట్టారు. మాకు ఒక బాక్స్ ఇచ్చారనమాట, మేము ఇంకా అన్ని అందులో వేసుకుంటున్నాం, చూస్తున్నాం 1 బై 1. ఇట్లా స్టడ్స్ కూడా ఇవి జస్ట్ ఇప్పుడు చూపించాను కదా, ఇది 300 రూపీస్కి 2 సెట్స్ ఉందన్నమాట. లైక్ 150 రూపీస్కి ఒక పేరు వస్తుంది. అండ్ కుందన్లో మంచి ఫినిషింగ్లో కూడా ఉన్నాయి, మనకి తక్కువలో కావాలన్నా ఉన్నాయి. అండ్ మెయిన్గా పిల్లలకి ఇట్లా సీజెట్ ఇయర్ రింగ్స్ అయితే నేను ఆద్వికి మా తమ్ముని పెళ్ళప్పుడు అసలు ఎంత వెతికానో అసలు దొరకలేదు. లాస్ట్కి నాకు పెళ్ళి అయిపోయినాక మొన్న రీసెంట్గా దొరికింది. సో అదనమాట.
అనమాట. అట్లా ఉంటుంది మనకి టైంకి. నాకు అప్పుడు బేగం బజార్ వెళ్ళడానికి అసలు షాపింగ్ హడావిల్లో అసలు నాకు పాసిబులే అవ్వలేదు. ఈవెన్ నాకు షాపింగ్ చేయడానికి అని కాదు కానీ నా కోసం నేను షాపింగ్ చేసుకోవడానికి కూడా నాకు టైం లేకుండా అనమాట. కొన్ని వీడియోస్ కూడా నేను ప్రీవియస్గా షేర్ చేసిన, అవి కూడా షేర్ చేస్తాను. పెళ్ళప్పటివి కూడా పెళ్ళి మేలో అయ్యింది, బట్ స్టిల్ నాకు అసలు వీడియోస్ ఎడిట్ చేయడానికి కానీ అదినికైతే అస్సలు టైం లేకుండే. సో ముందు అయితే అవి కూడా నేను షేర్ చేస్తాను బ్లాగ్స్. సో ఇది ఈ ఇయర్ రింగ్స్ అయితే నాకు పర్టికులర్గా ఎంత నచ్చినాయో. ఇంత హెవీ ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడ మనకి జస్ట్ ఒక 300 రూపీస్ నుంచి 1000 బిలోనే ఉన్నాయి. చాలా బాగున్నాయి, నాకైతే మస్తు అనిపించింది అనమాట. ఇప్పుడు చూపించిన ఇయర్ రింగ్ ఉంది కదా, అది 600, ఇది వచ్చేసరికి అయితే 800, 500, 400 అట్లా ఆ రేంజ్లోనే మంచిగా ఉన్నాయి. నాకైతే బెస్ట్ అనిపించింది. అండ్ కొన్ని అయితే లైక్ ఇప్పుడు నేను అక్కడ చూసిన దానికన్నా కూడా, అంటే ఇక్కడ మనకి ప్లెంటీ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి అందులో ఏది చూస్ చేసుకోవాలో అర్థం కాదు. నాకైతే ఇందులో ఇప్పుడు వీడియో చేస్తూ ఎడిట్ చేస్తూ ఇట్లా చూస్తుంటే అరే ఇది తీసుకున్నా బాగుండేది, అది తీసుకున్నా బాగుండేది అని నేను ఏంటంటే లైక్ మైండ్లో ఒకటి ఫిక్స్ చేసుకొని వెళ్తాను. షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఏవైతే కావాలో అవే కొనాలి, ఇంక ఎక్స్ట్రా అస్సలు కొనొద్దు అని చెప్పేసి మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి వెళ్తాను అనమాట. ఎందుకంటే అలా స్ట్రాంగ్గా నేను ఫిక్స్ అవ్వలేను అనుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా నాకు నచ్చినవి అన్నీ కొనేసిన అనుకో, కొనేప్పుడు కొనాలి కావాలి అని అనిపిస్తుంది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత అరే ఇవి ఎప్పుడు పెట్టుకుంటా, ఇది ఎందుకు కొన్నా అన్నట్టుగా అట్లా అనిపిస్తుంది. సో నేను అందుకని మైండ్లో చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి వెళ్తాను. సో ఇప్పుడు వీడియో చూస్తుంటే నాకు అనిపిస్తుంది అనమాట, లైక్ ఇవి తీసుకుంటే బాగుండేది, అవి తీసుకుంటే బాగుండేది అన్నట్టుగా. అంటే ఏంటంటే డిజైన్స్ ఇందులో మనకి లైక్ వెస్ట్రన్ వేర్లో వేసుకోవడానికి కానీ, లేకపోతే లెహెంగాస్కి, శారీస్కి, కంప్లీట్ ట్రెడిషనల్, ఇండో వెస్ట్రన్ అట్లా అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. కుందన్లో, సీజెట్స్లో, డైమండ్ రెప్లికాల్లో, లైక్ జడావు కుందన్లో మంచి పర్ల్స్తో వచ్చినవి, బీడ్స్తోని అట్లా డిఫరెంట్గా ఉన్నాయి. నాకైతే మంచిగా అనిపించినాయి. లైక్ గోల్డ్ రెప్లికాలో అట్లాంటివి కూడా ఉన్నాయి, చాలా వెరైటీస్. మనకి కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూస్ చేసుకోవచ్చు. కొంచెం ఓపిక అనేది ఉండాలి. వాళ్ళైతే చాలా ఓపికతో చూపిస్తున్నారు. మనం కూడా అంతే పేషెన్స్తోనే మనం వెతుక్కుంటే అయితే చాలా వెరైటీస్ అయితే దొరుకుతాయి. నాకు స్పెషల్గా ఇప్పుడు వీడియో చూస్తుంటే ఈ ఇయర్ రింగ్స్ అయితే అసలు ఎంత నచ్చినాయో, పిచ్చిగా నచ్చినాయి. అసలు కొనుక్కోవాల్సింది రవ్వయ్యి అనిపిస్తుంది అనమాట ఇప్పుడు చూస్తుంటే. నేను మళ్ళీ వెళ్ళినా ఇవి ఉంటాయో ఉండయో కూడా తెలియదు, బట్ ఎంత షైన్ అదంతా అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో గైస్, అసలు ఎందుకు మిస్ చేసుకున్నానా అనిపించింది. అంటే నేను ఇట్లాంటి పెద్ద ఇయర్ రింగ్స్ అయితే పెడతాను, సో అందుకోసం అని చెప్పేసి నాకు పర్టికులర్గా అది మిస్ చేసుకున్నా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అంటే ఎట్లా అంటే నాకు కొంచెం ఇట్లా సింపుల్ డ్రెస్సెస్ వేసుకుని అయినా సరే, నేను ఎక్కువ ప్లెయిన్స్ అట్లాంటివే ప్రిఫర్ చేస్తాను. డ్రెస్సెస్ అంత హెవీ డ్రెస్సెస్ అయితే నేను ప్రిఫర్ చెయ్యను. సో ప్లెయిన్ డ్రెస్సెస్ అట్లా వేసుకున్నప్పుడు ఇట్లా హెవీ ఇయర్ రింగ్స్ అట్లా వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనం డ్రెస్సెస్కి అంత నెక్ పీసెస్ అంత హైలైట్గా వేసుకోము కదా, సో అప్పుడు ఇయర్ రింగ్స్ అట్లాంటివి పేరప్ చేస్తే లుక్ అనేది అద్దిరిపోతుంది అనమాట. లేకపోతే ఒకవేళ మనము ప్లెయిన్ శారీస్ అట్లా ఏవైనా పార్టీస్, కాలేజ్లో పార్టీస్, ఆఫీస్లో అట్లా ఇంకెప్పుడైనా చిన్న పార్టీస్కి ప్లెయిన్ శారీస్ అట్లా వేసుకొని ఇట్లా పెద్ద ఇయర్ రింగ్స్ అట్లా పేరప్ చేసినా కూడా మస్తు ఉంటుంది అని చెప్పొచ్చు లుక్. సో ఇంకా ఇయర్ రింగ్స్ అన్నీ అయిపోయినాయి, చూసినాం, అందులో కొన్ని సెలెక్ట్ చేసినాము. తర్వాత ఇంకా మనకి నెక్ పీసెస్ చూపించామంటే చూపిస్తున్నారు అనమాట. లాంగ్ అడిగాము మేము, సో షార్ట్ కాకుండా లాంగ్ అడిగాము. ఇందులో మనకి షార్ట్స్ కావాలన్నా కూడా చూపిస్తామన్నారు, బట్ నేనైతే స్పెషల్గా లాంగ్ అడిగిన కాబట్టి లాంగ్ చూపించున్నారు. చాలా ఉన్నాయి ఇప్పుడు ట్రెండింగ్ జడావుకుందని కాబట్టి అందులో వేస్తున్నారు. గుట్ట పూసలు అట్లా డిఫరెంట్వి అయితే చూపించినారు. నాకైతే లైక్ ఇవి కూడా ప్రైజెస్ ఎట్లా అంటే 2500 నుంచి 3000, 4000 ఆ రేంజ్ వరకు అట్లా ఉన్నాయి. మంచి ప్రైస్లోనే ఉన్నాయి. ఇవి నార్మల్గా మనం బయట షాప్స్లలో చూస్తే అంటే చాలా ఎక్కువ ప్రైజెస్ అయితే ఉంటాయి. నాకు ఇక్కడ అయితే వర్త్ అనిపించింది. అండ్ ఈ షాప్ అయితే మీరు అస్సలు మిస్ చేసుకోకండి గైస్, చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తున్నాయి. బెస్ట్ అని చెప్తాను. అండ్ ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో డిఫరెంట్ ఐటమ్స్ కూడా నేను షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ నేను చేతిలో పెట్టి చూపించాను కదా, ఇది వచ్చరికి అయితే 2600 రూపీస్ అయితే ఉంది. సో ఇంకా అట్లా డిఫరెంట్గా ఉన్నాయి ప్రైజెస్. అండ్ డిజైన్స్ కూడా ఒకసారి ఉన్నవి, మళ్ళీ ఒకసారి ఉండకపోవచ్చు. నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించినవైనా సరే మీరు 1 వీక్ వెళ్ళినా కూడా మేబీ అవైలబుల్గా ఉండకపోవచ్చు. డిఫరెంట్ వెరైటీస్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయని చెప్పారు. సో అది ఇలా కుందన్లో కూడా డిఫరెంట్గా, అంటే లైక్ ఏది చూస్తున్నాడా మనకి ఎక్కువ ఆప్షన్స్ ఉండేసరికి కూడా ఏది చూస్ చేసుకోవాలో అర్థం కాదు. ఇది మనకి చూపిస్తున్నారనమాట భయ్య. సో ఇది వచ్చేసరికి అయితే 2600 ఇందాక అన్నాను కదా. సో ఇదే సెట్. నేను యాక్చువల్గా అసలు ప్లెయిన్ డ్రెస్ వేసుకొని వెళ్తే బాగుండేదేమో అనిపిస్తుంది. మేబీ ఇంకా మీకు మంచిగా కనిపించేదేమో
జ్యువెలరీకి మిస్టేక్ చేసిన. సో అందుకని నెక్ పైనకు పెట్టి చూపిస్తున్నాను, కొంచెం నీట్గా తెలుస్తుందని. మనకి మంచి లాంగ్ హారమే అవి, మరీ లాంగ్ అంటే టూ లాంగ్ అయితే ఏం రావట్లేదు, మామూలుగా మంచిగా వస్తుంది. చూడండి మీకు ఎంత హైట్ వస్తుంది అనేది అయితే. సో అట్లా ఆ లెంత్కి అయితే వస్తుంది. మేబీ లాంగ్ హారాలు ఇంతే ఉంటాయేమో, వెనకాల థ్రెడ్ కానీ చైన్ కానీ అది యాడ్ చేసుకుంటే మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అట్లా ఇదైతే నాకు మ్యాంగో హారం ఎంత బాగా నచ్చిందో. ఇప్పుడు అమ్మవారికి వేయాలి అన్న వరలక్ష్మి వ్రతానికి కూడా చాలా బాగుంటుంది. ఈ నెక్ పీస్ అయితే పర్టికులర్గా నాకు ఇట్లా పైనకు పెట్టుకున్నా బాగా అనిపించింది, లాంగ్ వేసుకున్నా బాగా అనిపించింది, అండ్ వడ్డానం లాగా కూడా బాగా అనిపించింది. సో చూడండి ఆ లైక్ క్వాలిటీ ఎంత బాగున్నాయో. ఇది వచ్చేసరికి అయితే 3000 సంథింగ్ ఎంతో ఉంది. ఎగ్జాక్ట్గా ప్రైజెస్ అయితే ఐడియా లేదు నాకు, కాకపోతే 2500 నుంచి 4000 వరకే ఉన్నాయి ఇప్పుడు మేము చూపించినవన్నీ కూడా. మ్యాక్స్ అంతే, ఇంకా అంతకన్నా ఎక్కువైతే ఏవి అనిపించలేదు. అంటే ప్రైజెస్ అయితే నాకైతే బెస్ట్ అనిపించింది. లైక్ ఇట్లా కుందన్లో కూడా ఇంకా అట్లా జడావు కుందన్లో అట్లా చూస్తున్నాము. ఇది వచ్చేసరికి అయితే సీజెట్లో వచ్చింది, లైక్ కొంచెం మంచిగా అనిపించింది అనమాట, హెవీ లుక్తో ఉంది అని చెప్పేసి. నేను ప్రీవియస్గా ఒక 2 months బ్యాక్ తమ్మని పెళ్ళప్పుడు వెళ్ళాలి, తీసుకోవాలి, నెక్కి హారాలు తీసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకున్నాను. బట్ నాకు అసలు టైం అస్సలు, మన ఇంట్లో పెళ్ళి అన్నప్పుడు మనకు టైం దొరకదు కదా, సో అట్లా అయిపోయింది అనమాట. ఇది కూడా అంతే, 2600 సంథింగ్ ఎంతో ఉంది. ఇది కూడా బాగా అనిపించింది అనమాట, లైక్ మంచిగా రెడ్ స్టోన్తో రైస్ పల్స్ వచ్చినవి. నాకు ఈ పల్స్ గుట్ట పూసలలో నార్మల్ పల్స్ కన్నా రైస్ పల్స్ వస్తే లుక్ అనేది చాలా మనకి లైక్ గోల్డ్ అలాగే కనబడుతుంది. కాకపోతే అది కొంచెం లాకెట్ ఒకటే చిన్నగా అనిపించింది, అందుకని అది పక్కన పెట్టేసినాం మేము. లాకెట్ కొంచెం పెద్దగా వచ్చి ఉంటే అదైతే పక్క పర్చేస్ చేస్తుండే, అంత బాగుంది క్వాలిటీ. సో అట్లా చిన్నగా కావాలి అనుకున్న వాళ్ళైతే తీసేసుకోవచ్చు. ఇది ఒకటి లైక్ మనకి కాసుల టైప్ అట్లా వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి గుట్ట పూసలదే, ఇది కూడా కొంచెం హెవీగా ఉంది అని చెప్పేసి అయితే చూస్తున్నాను. నేను మిస్టేక్ చేసిన గైస్, అసలు డ్రెస్ ఇట్లా హెవీగా వేసుకొని వెళ్ళకుండా ఉండాల్సింది. ప్లెయిన్ డిజైన్ రాకుండా ప్లెయిన్ది వచ్చింది వేసుకొని వెళ్తే మేబీ మీకు నెక్ పీసెస్ ఇంకా నేను వేసినప్పుడు కూడా మంచిగా కనబడేదేమో. సో నెక్స్ట్ టైం అయితే అట్లాంటి మిస్టేక్స్ చేయను. సో అది ఇంకా ఇవైతే బాగా అనిపించినవి, చాలా వెరైటీస్. అండ్ నెక్స్ట్ ఇంక ఇట్లా కడాస్ కూడా చూసినాము కొన్ని. ఇవైతే ఎంత ప్రెట్టి ఉన్నాయో అసలు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళకైనా సరే, డైలీ రెగ్యులర్గా వెస్ట్రన్ వేర్కి కానీ ఆఫీస్కి కానీ సింగిల్ హ్యాండ్కి ఇట్లా వేసుకొని వాచ్ పెట్టుకుంటే అసలు ఆసమ్ అంటే ఆసమ్ ఉంటుంది అని చెప్పొచ్చు. ఇవి జస్ట్ మనకి 210 రూపీస్ నుంచి 230, 240, 250 ఆ రేంజ్లోనే ఉన్నాయి. వర్త్ అంటే వర్త్ అని చెప్తా, క్వాలిటీ చాలా బాగుంది, అందుకే అంత బాగా చెప్తున్నాను. కడాసు మనకి జస్ట్ ఇట్లా ఓపెన్ చేసి పెట్టుకునేలాగా ఉందన్నమాట. మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇట్లాంటివి కావాలంటే బయట అసలు మనకి మంచిగా దొరకవు, ఇన్ని వెరైటీస్ కూడా దొరకవు. సో బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఇక్కడికైతే వెళ్ళండి, మీకు నచ్చిన కడాస్ కూడా తీసుకోవచ్చు. సో ఒకటని కాదు, అన్ని రకాల. షాప్ చూస్తే చిన్నగా ఉంది కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో. సో ఇంకా అట్లా ఇందులో కూడా కొన్ని చూసినాము, తీసుకున్నాము కూడా. సో అట్లా నాకేంటంటే లైక్ వాచ్ పెట్టుకున్న సైడే ఇట్లాంటి కడాస్ 1 or 2 అట్లా యాడ్ చేస్తే లుక్ మంచిగా అనిపిస్తుంది అనమాట. సో అట్లా ఇప్పుడు ఇది చూపిస్తున్నది, ఇది వచ్చరికి 210 రూపీస్ అయితే ఉంది. ఇది కూడా అంతే 210 రూపీస్ ఉంది, జస్ట్ ఓపెన్ చేసి పెట్టుకునేలాగా. ఇంకా ఆ లోపు మాకు జడావు కుందన్లో చూపించమని అడిగాము, సో అవి తీసుకొచ్చారనమాట బాక్స్ ప్రీవియస్వి తీసేసి. సో ఇందులో కూడా అంటే చూస్తున్నాము ఒక్కొక్కటి. అంటే ఇట్లా అంటే అవన్నీ ఉండేసరికి మనం అందులో ఏది బాగుంది అనేది చూస్ చేసుకోవడానికి కూడా టైం అనేది ఎక్కువ పడుతుంది కదా. నెక్ పీసెస్ అయితే నార్మల్ నెక్ పీసెస్ అని ఏదైనా సరే, లేడీస్కి జ్యువెలరీ అంటే ఒకదాని మించి ఒకటి కనబడుతూ ఉంటే ఏది తీసుకోవాలో అర్థం కాదన్నమాట. లైక్ ఒకేసారిగా చంద్రముఖిలం అయిపోతాం అందరం కూడా. సో అట్లా ఉంటుంది. సో ఇంకా అంతా చూస్తున్నాం, అన్ని ఇందులో అది బాగుంది, ఇందులో ఇది బాగుంది, అది ఇది అనుకుంటూ ప్రైజెస్ కూడా లైక్ చూసుకుంటున్నాం అన్నట్టు, మా బడ్జెట్లో ఉన్నాయా లేవా అని చెప్పేసి అయితే అట్లా చూసుకుంటున్నాము. అలా చూసేలోపు సేల్స్ చూపించే అమ్మాయి ఇది నెక్ పీస్ అయితే తీసుకెళ్ళింది. సో భలే అనిపించింది, మ్యాంగో హారము చాలా బాగుంది క్వాలిటీ. 9000 సంథింగ్ ఎంతో చెప్పారు. రెండింటికి కూడా ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి అన్నారు. లైక్ బ్యాక్ సైడ్ కూడా మనం పెట్టుకోవచ్చు, గోల్డ్ లైక్ వైట్ స్టోన్తో వస్తుంది. సో అట్లా 2-in-1 లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇద్దరు తీసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే సపరేట్ ఇయర్ రింగ్స్ వస్తున్నాయి కాబట్టి అట్లా ఇద్దరు తీసుకొని, లైక్ సిస్టర్స్ అట్లా ఉంటే పైన ఒకరు కింద ఒకరు తీసుకొని ఒకసారి అది ఒకసారి ఇది ఒకసారి రెండు ఒకరు అట్లా మంచిగా చేంజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అని అనిపించింది. ఇది కూడా ఒకటి మంచిగా ఉందన్నమాట. లైక్ డిజైన్ అదంతా కూడా మంచిగా అనిపించింది, ఫినిషింగ్ కూడా బాగా అనిపించింది. మెయిన్గా నాకు ఏంటంటే నేను ఈ నెక్ పీసెస్ కానీ ఇట్లాంటివి ఏవైనా తీసుకున్నప్పుడు అది చూస్తే ఎవరైనా సరే అది గోల్డ్దా అని అడగాలి, అట్లా ఉండాలి అని అయితే నేను చూస్ చేసుకున్నాను. ఫైనల్గా అసలు దీనికైతే నేను ఫిదా అయిపోయినా, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, లైక్ సేమ్ మనకి గోల్డ్ది ఎలా అయితే ఉంటుందో అట్లా ఉందన్నమాట ఫినిషింగ్. అసలు ఎంత బాగుందో, నేనైతే ఇంకా తీసుకోవాలా అని ఆలోచించిన 4000 సంథింగ్ ఎంత ఉంది దాని ప్రైస్. ఇప్పుడు ఎందుకులే, పెళ్ళి కూడా అయిపోయింది రీసెంట్గానే అని చెప్పేసి అయితే ఇంకా లైట్ తీసుకున్న. తర్వాత ఇంక ఈ వడ్డానాలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, అసలు వడ్డానాలు అయితే చెప్పలేను, చాలా వెరైటీస్ ఉన్నాయి.
సో పిల్లలకి తీసుకోవాలన్నా కూడా 150 రూపీస్, 2000, 3000, 4000 ఆ రేంజ్లోనే ఉన్నాయన్నమాట. లైక్ 150 నుంచి స్టార్టింగ్ ఉంది. హెవీ ఎంత హెవీ కావాలంటే అంత. సో నెక్స్ట్ ఇంక ఇట్లా మనకి ఈ మాటీలు అంటారు కదా, సో ఇందులో కూడా వెరైటీస్ చూస్తున్నాము. చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే ఇవి కూడా. నేను నా ఎంగేజ్మెంట్ అప్పుడు తీసుకున్నా, నేను ఇప్పటికి కూడా యూజ్ చేస్తున్నా. అవి చూసి అయితే మొన్న మా తమ్ముని పెళ్ళి అయితే చాలామంది అడిగినారనమాట, బాగున్నాయి అని చెప్పేసి. నాకు బాగా అనిపించింది అట్లా చెప్తుంటే. సో నాకైతే బెస్ట్ అనిపించింది అనమాట. లైక్ లుక్ అనేది, లైక్ మనం ఏంటంటే చెంపచరాలు అవి పెడతారు కదా, అవి బ్యాక్ సైడే వెళ్తాయి, లుక్ అనేది ముందుకు ఎలివేట్ అవ్వదు కదా. సో ఇట్లాంటి మాటీలు ఇవి పెట్టుకుంటే ఏంటంటే లుక్ మనకి ముందుకు ఎలివేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు వింటేజ్ లుక్స్కి కూడా ఇవి చాలా మంచిగా సెట్ అవుతాయి. సో నాకు పర్టికులర్గా ఇట్లాంటివి బాగా నచ్చుతాయి అనమాట. సో ఇంక ఇవి కూడా చూసినాము. ఇవి చూస్తుంటే ఇంకా ఇట్లా చిన్నపిల్లలకు కానీ లేకపోతే మనకి నెక్కి కానీ అట్లా చూద్దామని చెప్పేసి ఇవి చూస్తుంటే, ఇది చూడండి అసలు గోల్డ్దా అని అనేస్తారు, అంత బాగుంది. నాకైతే పిచ్చిగా నచ్చింది. దీని ప్రైస్ వచ్చేసరికైతే 800 600 800 సంథింగ్ ఎగ్జాక్ట్ టూత్లే అలా ఉన్నాయి. సో ఇదన్నమాట వీడియో. నాకైతే అసలు ఎంత బాగా నచ్చినాయో, అసలు ఒక్కదాని మించి ఒకటి ఉన్నాయని చెప్పొచ్చు. చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ఒకసారి విజిట్ చేసి చూడండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అప్కమింగ్ వీడియోలో